హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ హరిహర వీరమల్లు స్టారింగ్ బై పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్. ఇంకా ఈ వీడియోకి వచ్చిన లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఏంది మామ ఇది, ఆ ఫ్యాన్స్ రచ్చేంది మామ, ఆ సెలబ్రేషన్స్ కానీ ఆ అరుపులు కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఈ అరుపులకి అయితే నాకు చెవులు పగిలిపోయినాయి అనుకోండి. ఫ్యాన్స్ అయితే మాత్రం కల్టివేట్ చూపించారనమాట. ఇంకా మనం మూవీ ఎలా ఉందో మాట్లాడదాం. టైటిల్ కార్డ్ ఉంది మామ, చాలా అంటే చాలా బాగుంది. ఓరమాసం చెప్పాలి టైటిల్ కార్డ్ అయితే. ఇంకొకటి ఏంటంటే మూవీ ఎక్కడ ల్యాక్ చేయకుండా చాలా అంటే చాలా స్పీడ్ గా మూవీ అయితే స్టార్ట్ చేశారు. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కడో చూసినట్టు అనిపించింది. కలేజా మూవీలో ఒక సీన్ ఉంటుంది, నాకు కొంచెం అలా అనిపించింది. కాకపోతే ఎంట్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రీ సీన్ లో బిజిఎం ఉంది మామ, చాలా అంటే చాలా బాగుంది. కీరవాణి గారు అయితే బిజిఎం అయితే చింపేశారు. చాలా అంటే చాలా బాగా కొట్టారు బిజిఎం అయితే. మీకు మూవీ మొత్తం మీద బిజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బిజిఎం అయితే మూవీకి ఒక బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫైట్ లో జంప్ చేస్తా ఉంటారు. అక్కడ ఏంటంటే నాకు కొంచెం పొట్టిగా అనిపించారు. ఐ థింక్ స్క్రీన్ ప్లే గానీ లేక డూప్ వల్ల అనుకుంటా కొంచెం నాకైతే అలా అనిపించారు అనమాట. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా తక్కువ లవ్ స్టోరీ ఉంటది. కాకపోతే అది కూడా క్రింజ్ గానే ఉంటది. బట్ ఆ లవ్ స్టోరీ ఏంటంటే ఎక్కువసేపు ఉండదు అనమాట. అందువల్ల కొంచెం హ్యాపీ. అండ్ మంచి టైమింగ్ లో అయితే కొల్లగొట్టిందిలో సాంగ్ పడిద్ది. ఆ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. మనం మొబైల్ లో చూసిన దానికన్నా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది ఆ సాంగ్ అయితే. అండ్ పవన్ కళ్యాణ్ గారు డాన్స్ కూడా చాలా అంటే చాలా బాగా వేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం కామెడీ కూడా ట్రై చేస్తారు. కాకపోతే మరీ అంత వర్కౌట్ అవుతుంది అనమాట. నార్మల్ గానే ఉంటాయి. అండ్ మూవీలో మనకి కుస్తీ పోటీ ఉంటది, అది కొంచెం బాగుంటుంది. అండ్ ఆ ఫైట్ స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చార్మినార్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కూడా పర్లేదు బానే ఉంది. కాకపోతే ఏంటంటే అలా కొడతా ఉంటే చాలా సింపుల్ గా పడిపోతా ఉంటారు. అదే నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది అనమాట. ఏంటంటే వేటా లేక విల్లు అనుకుంటా, దాంతో కొడతాడు అనమాట. కొడితే ఒక దెబ్బకి నలుగురు ఐదుగురు పడిపోతారు. అక్కడే నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది. ఇంకా మూవీలో ఇంటర్వ్యూ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక 2-3 సీన్లు అయితే నాకు కొంచెం గ్రాఫిక్స్ డల్ గా అనిపించింది, బట్ పర్లేదు అనమాట. ఇంకా మనం సెకండ్ హాఫ్ విషయానికి వద్దాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం చాలా అంటే చాలా స్లోగానే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఒక 30 మినిట్స్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అంటే ఆ లవ్ స్టోరీ సీన్స్ అక్కడక్కడ కొంచెం కామెడీ యాడ్ చేస్తాడు. కొంచెం మనకి అది లాగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో మన హీరో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, అదైతే కొంచెం బాగుంది. అండ్ మనకి ట్రైలర్ లో ఒక సీన్ ఉంటుంది, అంటే మన పవన్ కళ్యాణ్ గారి మొహం మీద బ్లడ్ పడుతుంది కదా, అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది మామ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ మాస్ అనుకోండి. డైలాగ్ లో సీన్ అయితే గూజ్ బా మూమెంట్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో గైస్ ఇదైతే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గైస్, విఎఫ్ఎక్స్ గైస్ దరిద్రంగా ఉంది. ఏంది మామ విఎఫ్ఎక్స్, ఏంది మామ వాళ్ళు గుర్రాలు వేసుకొస్తా ఉంటే వెనకాలేమో మెరుపులు వస్తా ఉంటాయి, ఏంది మామ అసలుకి అయితే నాకు అసలు నచ్చలేదు గైస్ విఎఫ్ఎక్స్ అయితే. ఫస్ట్ హాఫ్ లో అయితే అంతగా ఉండవు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే, కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం ఎక్కువ పెట్టారు, అవి అంతగా బాగాలేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీలో అక్కడక్కడ లిప్ సింక్ అండ్ డబ్బింగ్ కూడా అంతగా బాగాలేదు. మూవీలో ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని చేశారు, అవి కొంచెం చూసుకోవాల్సింది. చాలా అంటే చాలా బాగుండేది. సెకండ్ హాఫ్ లో అయితే ఒక 2 సాంగ్స్ ఉన్నాయి, అండ్ వినాలి మాట వినాలి, ఆ సాంగ్ అయితే బాగుంది, పర్లేదు అనమాట. స్క్రీన్ మీద చూస్తుంటే కొంచెం బాగుంది. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కానీ అక్కడ కొంచెం బాగుంది అనమాట, నాకైతే కొంచెం నచ్చింది అక్కడ. అండ్ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఓకే అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకేంటంటే మీరు సెకండ్ హాఫ్ లో ఒక 50 మినిట్స్ వదిలేయండి గైస్, ఎందుకంటే సెకండ్ హాఫ్ 50 మినిట్స్ లో కొంచెం లాగ్ ఉంటది. అండ్ విఎఫ్ఎస్ కూడా అంతేం బాగుండదు అనమాట. కాకపోతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మూవీ క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారి మొహం మీద బ్లడ్ పెడితే అని చెప్పాను కదా, ఆ సీన్ అయితే వేరే లెవెల్ గైస్. సెకండ్ హాఫ్ మొత్తం మీద ఆ సీన్ అయితే పీక్స్ అని చెప్పాను నేనైతే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు, కాకపోతే విఎఫ్ఎక్స్ అండ్ విజువల్స్ నాకు కొంచెం డల్ గా అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పర్లేదు బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. అక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ బాగాలేదు, అండ్ అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంది అంతే. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 3/5.